చూడండి. ఇవి S4 HANA స్క్రీన్, ఇది ECC స్క్రీన్. ME23 అని వెళ్తున్నాను. ఓకే, సో నేను ఒక ఐడాక్ని జనరేట్ చేస్తాను. ఓకే, సో ఇక్కడ ఈ బేస్డ్ అపాన్ ది ఈ పర్చేజ్ ఆర్డర్ని బేస్ చేసుకొని ఒక ఐడాక్ జనరేట్ చేస్తాను. సో ఐడాక్ జనరేట్ చేసేటప్పుడు ఫస్ట్ మనం పర్చేజ్ ఆర్డర్ని క్రియేట్ చేద్దాం. సో ఐడాక్ జనరేషన్ పర్చేజ్ ఆర్డర్ ద్వారా ఎలా క్రియేట్ చేస్తాం అనేది టాపిక్ అనమాట. ఓకే, సేమ్ డీటెయిల్స్ నేను తీసుకుంటున్నాను. ఓకే, సో ఏమైతే సో ఈ వెండర్కి డాక్యుమెంట్ టైప్ స్టాండర్డ్ PO. సో ఇది తీసుకున్న తర్వాత సో మనం హెడర్ రికార్డ్స్, సో ఇవన్నీ కూడా కరెక్ట్గా తీసుకోవాలి. సో అలాగే ఈ డీటెయిల్స్ తీసుకున్న తర్వాత అంటే ఇక్కడ ఆర్గనైజేషన్ డీటెయిల్స్ కూడా అవే తీసుకున్నట్టున్నాం. ఈ మెటీరియల్ కూడా సేమ్ ఇదే తీసుకోండి. ఓకేనా, సో PO క్వాంటిటీ, డెలివరీ డేట్, నెట్ ప్రైస్. ఓకే, సో ప్లాంట్ నిన్న మనం ఇక్కడ ఒక ప్లాంట్ తీసుకోవడం జరిగింది. సో ఆటోమొబైల్స్ ఢిల్లీ అనే ప్లాంట్. సో ఇక్కడ మనం ఇదే తీసుకోవాలి, ఆటోమొబైల్స్ ఢిల్లీ ఎక్కడ ఉందండి ఇందులో? సో ఇదే అనుకుంటా. ఓకే, సో అలాగే స్టోరేజ్ లొకేషన్ ఈ ప్లాంట్ కింద స్టోరేజ్ లొకేషన్స్ ఉంటుంది. ఈ స్టోరేజ్ లొకేషన్ కూడా తీసుకోండి. ఓకే, సో ఇది మెయిన్ అనమాట. మనకి ఐడాక్ జనరేట్ అవ్వాలంటే కంపల్సరీగా మెసేజెస్ ఇంపార్టెంట్ మనకి. సో ఇక్కడ మనకి మెసేజ్ నిన్న NEU కాదు మనం తీసుకున్నది, ఒక నిమిషం, ఇది కాదు మనం తీసుకున్నది నిన్న, రాహులే కదా. సో ఈ రాహుల్ దాంతో మనకి నిన్న ప్రింట్అవుట్ లేదు, EDI తీసుకున్నట్టున్నాం. TNEU అవుట్పుట్ TNEU తీసుకున్నాం. ఓకే, సో అలాగే సో మనం EDI సెలెక్ట్ చేసుకున్నాం. ఎంటర్. ఇది ఇంపార్టెంట్ మనకి. అంటే EDI ద్వారా ఐడాక్ ద్వారా మనం ఈ పర్చేజ్ ఆర్డర్ వెండర్కి పంపిస్తున్నాం. ఇది పార్ట్నర్ ప్రొఫైల్ని మనం ఆల్రెడీ క్రియేట్ చేసాం W20లో. సో మనకి పార్ట్నర్ ప్రొఫైల్ దీనిలో ఆల్రెడీ క్రియేట్ చేస్తున్నాం. సో రాహుల్ మోటార్స్, దీనికి ఏంటంటే సో ఇది పార్ట్నర్ ప్రొఫైల్కి ఆర్డర్స్ ఉంది. సో ఈ ఆర్డర్స్లో రిసీవింగ్ పోర్ట్ ఇది. ఓకే, రిసీవింగ్ పోర్ట్ ఇది మెసేజ్ కంట్రోల్. ఓకే, సో ఇక్కడ కంపల్సరీగా మనం పర్చేజ్ ఆర్డర్ సంబంధించి డీటెయిల్స్ ఇక్కడ ఇవ్వాలన్నమాట. ఇచ్చేసాం. ఇది ఇచ్చేసిన తర్వాత వాట్ ఈస్ నెక్స్ట్ స్టెప్ అంటే ఇప్పుడు మనకి ఈ పర్చేజ్ ఆర్డర్ క్రియేట్ చేసిన తర్వాత ఏం చేయాలి? ఈ పర్చేజ్ ఆర్డర్ క్రియేట్ చేసిన తర్వాత మనం సేవ్ చేయాలి. ఓకే, అలాగే ఇక్కడ మెసేజెస్ మనకి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి అన్నమాట. సో ఈ అవుట్పుట్ మెసేజ్ ఏదైతే ఉందో అది ఐడాక్లో మనం పార్ట్నర్ ప్రొఫైల్కి అసైన్ చేయాలన్నమాట. ఇది EDI సెలెక్ట్ చేసుకున్నాం అంటే డెఫినెట్గా మనం ఈ పర్చేజ్ ఆర్డర్ని మనం ఎవరికి పంపిస్తున్నాం? వెండర్కి పంపిస్తున్నాం లెక్క అనమాట. సో ఈ పర్చేజ్ ఆర్డర్ని మీరు క్రియేట్ చేసిన తర్వాత సేవ్ చేయండి. సో ఈ పర్చేజ్ ఆర్డర్ క్రియేట్ చేయండి, తర్వాత ఆటోమేటిక్గా అదే సేవ్ అయిపోతుంది. సో మనకి ఈ పర్చేజ్ ఆర్డర్ క్రియేట్ అయిపోయింది. ME23Nలోకి వెళ్ళండి. సో ME23Nలో మనకి మెసేజెస్ ఇక్కడ సక్సెస్ అవ్వాలి కదా. ఈ మెసేజెస్ మనకి ఎందుకు సక్సెస్ కాలేదు? సరే, సో ఇప్పుడు మీరు ఇందాక ఒక టీ కోడ్ చెప్పాను, ME9F. సో ఇందులోకి వెళ్ళి ఒకసారి దీన్ని సెలెక్ట్ చేసుకొని సో అవుట్పుట్ మెసేజ్ మీద ఒకసారి క్లిక్ చేయండి. ఇది ట్యాక్స్ INN E1 అంటే ట్యాక్స్ క్యాలిక్యులేషన్ ప్రొసీజర్ సంబంధించి అడుగుతుంది. ట్యాక్స్ INN ఒకసారి మళ్ళీ బ్యాక్ రా, ఎందుకంటే ఏదో సమ్వేర్ ఏదో ప్రాబ్లం ఉంది. నాట్ సూటబుల్ ఫర్ డాక్యుమెంట్ అనుకుంటుంది. సో ఇది ముందు కాదు, ఒకసారి చూద్దాం. వెండర్ తీసుకోండి. వెండర్కి ఇందాక ట్రై చేసాం. సో ఇదే అనుకుంటాం ఇప్పుడు క్రియేట్ చేసింది. ఈ రాహుల్తో క్రియేట్ చేసినవన్నీ ఇవే అనుకుంటాం. ఎప్పుడు క్రియేట్ చేశారు? ఇది 15/12 డేట్స్ ఉన్నాయి. సరే, ఈ వెండర్తో చాలా ఆల్రెడీ స్టక్ అయి ఉన్నాయి అంతకుముందు. ఆల్రెడీ అవుట్పుట్ మెసేజెస్ మీద క్లిక్ చేస్తే ప్రోగ్రామ్ అదర్స్ వస్తాయి.
సో ఒక్కొక్కటి నేను సెలెక్ట్ చేసుకొని చూస్తాను ఎర్ర ఎక్కడ ఉంది అన్నట్టు. ఓకే, దీనికి ఎర్రర్ ఉంది. ఇది అప్పుడు ఇప్పుడు మీరు ఐడాక్ జనరేట్ అయిందో లేదో చూసుకోవచ్చు మేడం. ఈరోజు డేట్ మేడం ఐడాక్స్ జనరేట్ అయినాయి. సో ఈ పర్చేజ్ ఆర్డర్స్ అన్నింటికి కూడా ఐడాక్ జనరేట్ అయింది. ఓకే, సో మనకి అవుట్ బౌండ్ ఐడాక్ లేదు. ఒక ఐడాక్ మీద డబుల్ క్లిక్ చేస్తాం కంట్రోల్ రికార్డ్స్లో పార్ట్నర్ ఇన్ఫర్మేషన్ సెండార్ రిసిపియంట్ పార్ట్నర్ ఇన్ఫర్మేషన్ ఈ పార్ట్నర్ సెండార్ నుంచి దీనికి పంపించాము. ఓకే, అలాగే డేటా రికార్డ్స్లో మనం ఐడాక్ సంబంధించి ఈ పర్చేజ్ ఆర్డర్ నెంబర్ అనమాట ఐడాక్స్ నుంచి డేటాను స్టోర్ అవుతుంది. సో ఇక్కడ మల్టిపుల్ రైజ్ అయినాయి, ఎందుకంటే ఆల్రెడీ అంతకుముందు క్రియేట్ చేసి ఉన్నాయి, కానీ మనం ME9Fలో దీన్ని పాస్ చేయలేదు, అందుకే ఇది స్ట్రక్ అయ్యి ఉంది అనమాట. ఒక ఐడాక్ని రీప్రాసెస్ చేద్దాం, ఎర్రర్ ఏంటో తెలిసిపోతుంది. ఐడాక్ రీప్రాసెస్ మనం BD87లో రీప్రాసెస్ చేస్తాం. ఓకే, ఇవన్నీ అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్ అన్నమాట. సో ఇక్కడ మనకి దీని మీద డబుల్ క్లిక్ చేస్తే మనకి ఎర్రర్ ఇది. ఈ ఎర్రర్ మూలంగా ఐడాక్ అనేది స్ట్రక్ అయింది అన్నమాట. దీన్ని ప్రాసెస్ చేయండి. ఓకే, సో దీన్ని సక్సెస్ చేసాం. ఇప్పుడు ఈ ఐడాక్ అనేది సక్సెస్ అయింది. సో BD87లో రీప్రాసెస్ చేస్తారన్నమాట. ఎప్పుడైనా W02లోకి వెళ్ళి మనం చెక్ చేసుకుంటే ఒక ఐడాక్ అనేది సక్సెస్ అయింది. ఈ ఐడాక్ను కూడా మనం సక్సెస్ చేయొచ్చు అన్నమాట. సో అగైన్ BD87 వెళ్ళి మొత్తం ఆల్ ఐడాక్స్ని తీసుకోండి ఒకేసారి, సెపరేట్ కాకుండా ఒకేసారి అదర్ ఐడాక్స్ కూడా తీసుకొని మనం రీప్రాసెస్ చేద్దాం. ఓకే, సో ఇక్కడ ఒకేసారి అదర్ ఐడాక్స్ కూడా తీసుకొని రీప్రాసెస్ చేద్దాం. ఓకే, ఓకే, సో ఇది అర్థమైందా? సో ఐడాక్స్ అంటూ ఎక్స్టర్నల్ సిస్టమ్. సో ఇప్పుడు మీరు ఒకసారి మొత్తం ఐడాక్స్ అన్ని కూడా ఫెయిల్యూర్ ఐడాక్స్ మొత్తం అన్ని కూడా రీసక్సెస్ చేస్తాం మొత్తం. ఇది కాన్సెప్ట్, ఇది రియల్ టైం అంటే. ఇది రియల్ టైంలో ఉన్న వాళ్ళు మాత్రమే చేయగలుగుతారు, ఎందుకంటే సో రియల్ టైంలో కంపెనీలో వర్క్ చేస్తే వాళ్ళకి ఇవన్నీ తెలుస్తుంది అన్నమాట. కాబట్టి ఏంటంటే సో మనం ట్రైనింగ్ కూడా రియల్ టైం దగ్గర చేసుకుంటున్నారు కాబట్టి మీకు ఈ రియల్ టైం ఐడాక్ అనేది చాలా కాంప్లెక్స్ టాపిక్ అన్నమాట. అది కూడా మన పర్చేజ్ ఆర్డర్కి సంబంధించి ట్రబుల్ షూటింగ్ చేస్తాం, ఇష్యూని ఎలా ట్రబుల్ షూట్ చేస్తాము. ఇలా ట్రబుల్ షూట్ సాల్వ్ చేయడం కూడా చాలా మందికి తెలియదు, కానీ మనం రియల్ టైంలో ఉన్న కన్సల్టెంట్స్ కూడా తెలియదు. కానీ మనం ఈ పర్చేజ్ ఆర్డర్ని ట్రబుల్ షూట్ చేసి ఇష్యూని సాల్వ్ చేసి BD87 ద్వారా మనం రీప్రాసెస్ చేయగలిగాం. సో BD87 అనేది రీప్రాసెస్ చేసి ఐడాక్ని సక్సెస్ఫుల్ చేయడానికి ఉపయోగపడుతుంది అన్నమాట. అర్థమైందా? సో ఇది కాన్సెప్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.